హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృప శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఎప్పుడు క్రెడిట్ చేస్తున్నారు. చాలామంది అయితే కామెంట్ బాక్స్లో పెడుతున్నారండి, ఎన్ని రోజులకు మాకు ఈ రైతు బంధు అనేది వస్తుంది, ఖచ్చితంగా అయితే కరెక్ట్గా చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇక మీకు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మరి వివరాలు తెలుసుకునే ముందు లైక్ మాత్రం చేయండి. లైక్ వల్ల ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు అందరికీ కూడా తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఎవరికైనా మీకు 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ డబ్బులు పడ్డట్టయితే మీరు వెంటనే అయితే కామెంట్స్లో అయితే పెట్టండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే మీకైతే పడబోతున్నాయండి. ఇప్పుడు ఫిబ్రవరి 7th నుంచి అయితే ఖచ్చితంగా అయితే రైతు బంధు డబ్బులు అయితే పడబోతున్నాయి. కానీ చాలామంది కంగారు పడుతున్నారు. కంగారు పడే అవసరం లేదండి, వారిగా కూడా పెట్టారు. అయితే మన ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 7 కోట్ల అంటే 9 కోట్ల అప్పు అయితే తీసుకున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి 9 కోట్ల నుంచి 7 కోట్లు అయితే ఆసరా పెన్షన్ల గురించి, 2 కోట్లు మాత్రము మనకు రైతు బంధు డబ్బులకే కేటాయిస్తున్నారండి. కానీ డిస్టిక్ వారీగా, జిల్లాల వారీగా మనకైతే క్యాస్టుల వారీగా అయితే విడుదలైతే చేశారు. 1 ఎకరా నుంచి 2 ఎకరాలు 3 ఎకరాల వరకు. కానీ ఇప్పుడు ఇంకా చాలామందికి అయితే పడట్లేదు, కొంతమందికి మాత్రమే పడ్డాయంటున్నారు. అయితే ఈ పడకపోవడం కారణాలు ఏంటంటే పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా కరెక్ట్గా ఉంచుకోండి. అవి కూడా కరెక్ట్గా ఉన్నా కూడా పడట్లేదు అంటే ఇక ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్నా కూడా మీకు పడట్లేదు అంటే కారణాలు ఒకటే అండి, ఏమీ లేదు. చాలా ముఖ్యమైన విషయం, మన ప్రభుత్వం మనకు 2 కోట్లు మాత్రమే కేటాయించింది రైతు బంధుకు. ఇక మనకి ఇక లక్షల్లో కోట్లల్లో మనకు రైతులు అయితే ఉండడం జరిగింది. మరి ఇలా ఉన్నప్పుడు మనకి 2 కోట్లు రైతు బంధుకు సరిపోవు, కొంతమందికి మాత్రమే వేయడం జరిగింది. దానివల్లనే మీకు కొంతమందికి పడకపోవడము కారణమండి. మీకు త్వరలోనే పడతాయి, ఖచ్చితంగా పడతాయండి. ఫిబ్రవరి 7th వరకు అయితే వెయిట్ చేయండి. ఇక మీరు ఈ 3 డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి. అలాగే ఐఎఫ్ఎస్ కోర్సు కూడా ఏమైనా చేంజ్ అయ్యాయో చూసుకోండి. ఇక మీకు ఖచ్చితంగా అయితే ఈ రైతు బంధు డబ్బులు అయితే 3 ఎకరాల వరకు అయితే చాలామందికి అయితే పడ్డాయండి. సగం మందికి, మిగతా వాళ్ళు పడకపోవడం కారణం అయితే రైతు బంధు డబ్బులు మిగలకపోవడమే. ఈ 2 కోట్లలో ప్రభుత్వం కొంచెం లేటుగా అయినా వేస్తుంది. తర్వాత మీకు 3 నుంచి 10 ఎకరాల వరకు కూడా మీకైతే పడతాయండి. ప్రతి ఒక్కరు ఓటు వేసేవారే కదా, ప్రభుత్వం ప్రతి ఒక్కరికైతే వేస్తామని చెప్పడం జరిగింది. చూసారు కండి, లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి.